ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురుగారు, ఇప్పుడు మనం రత్నాలు అలానే నక్షత్రంలో జన్మించిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి అసలు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది? మృగశిర నక్షత్రం అనేసరికి ఇది మనకు వృషభ రాశిలో 1-2 పాదాలు వస్తాయి, 3-4 పాదాలు మిథునంలో వస్తాయి. అంటే ఒక నక్షత్రం మళ్ళీ 2 రాశుల కింద డివైడ్ అయిపోయింది అక్కడ. మృగశిర నక్షత్రం వృషభ రాశి వాళ్ళకి క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది, మృగశిర నక్షత్రం మిథున రాశి వారి క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది. అంటే ఈ నక్షత్రంలో 2 రాశుల వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే రాశ్యాధిపతి వృషభ వంశకి శుక్రుడు వస్తాడు, అక్కడ మిథునానికి రాశ్యాధిపతి బుధుడు అవుతాడు. అంటే బుధుడు ప్లస్ కుజుడు ఈ కాంబినేషన్ ఇక్కడ. వృషభంలోకి అయితే శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క కాంబినేషన్ అనమాట. సో ఈ యొక్క మృగశిర నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి కుజుడు అనేవాడు అగ్నితత్వం గల గ్రహం మనం అంటాం. అగ్నితత్వం అంటే కుజుడు అనేవాడు చాలా అగ్ని అంటే ఎలాగంటే ఏదైనా దహించేస్తాడు. ఒక ధైర్య సాహస లక్ష్మి అన్నట్టు వెళ్ళేటట్టుగా ఉంటాడు, స్టెబన్గా ఉంటాడు, తర్వాత మోస్ట్ పవర్ఫుల్గా ఉంటాడు మనిషి. ఇంకా దేనికైనా తెగించి నేను మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సాధించాలనుకుంది మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కుజుడు అంటే ఒక సైన్యం లాంటిది. సో అటువంటి దానికి అధిపతి మనం పగడం ఉంటాం. కుజుడికి అంటే పగడం మనం ఇస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఈ కుజుడి తత్వం కలిగిన వాడు వీళ్ళు ఎవరైనా మగవాడైనా ఆడవాళ్ళు ఒక యుద్ధం చేస్తున్నట్టుగా, ఒక నాయకుడిలాగా, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా, లేకపోతే ఒక భూస్వామిలాగా, ఒక రైతులాగా, ఇలాంటివన్నీ క్వాలిటీస్ ఈ యొక్క వృషభ నక్షత్రంలో మనకు కనబడుతుంది. అసలు మనకున్న 27 నక్షత్రాల్లో శుభమైన నక్షత్రం అంటే 27లో పెద్దది. ఏ ముహూర్తాలను పెడుతున్నప్పుడు వృషభ నక్షత్రం పెడుతుంటారు, పెడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఫలితం తొందరగా వస్తున్నట్టుంటారు. సో అంత అద్భుతమైన నక్షత్రం ఇది. దానికి అధిపతి కుజుడు. ఈ కుజుడు అనేసరికి మనం పగడాన్ని దృష్టిలో పెట్టుకుంటాం. సో ఇక్కడ పగడం అనేది ఏం చేస్తుంది అంటే అగ్నితత్వం కల కాబట్టి ఈ అగ్నిని చల్లార్చాలి మనం. అగ్ని ఏం చేసి దహింపు చేస్తుంది. అగ్ని ఏంటంటే ఒక వ్యక్తిత్వం యొక్క ఆలోచనలో ఏం చేస్తుందంటే మార్పు తీసుకొచ్చి వస్తుంటుంది. నువ్వు షార్ట్ టెంపర్గా ఉండి మనిషి ఏమైనా ఆలోచించి ఏం చేసిననుకోండి, దానివల్ల నష్టం కూడా జరుగుతుంటుంది. సో కుజుడు అనేవాడు, ఈ నక్షత్రం అనేవాళ్ళు వేడిని కంట్రోల్ చేసుకునేటట్టుగా ఉండాలి, ఉండగలిగితే బాగుంటుందన్నమాట. మంచి పవర్ఫుల్ నక్షత్రం చెప్తాం. ఎప్పుడైతే మనం పగడాన్ని ధారణ చేస్తారో వీళ్ళు పగడం ధారణ చేయాలని చెప్తుండమాట. ఈ వేడిని కంట్రోల్ చేసి ఒక సమన్వయపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్ళేది ఏమంటే పగడం అనే గ్రహం అన్నమాట. పగడం ఏంటంటే మన దగ్గర కూడా ఉంది, జపాన్ పగడం అంటాము, అలాగే ట్రయాంగిల్ పగడం అంటారు, ఓవల్ షేప్లో పగడాలు వస్తాయి. పగడం అంటే ఒక రత్నం కాదు, అది ప్యూర్లీ ఒక ట్రీ, ఒక చెట్టు, దాని రత్నంలో మనం పోయించమాట చెట్టు అనమాట. అది జపాన్లో కూడా జపాన్ పగడం అంటే అక్కడ కూడా తయారవుతుంటాయి. రకరకాల పగడాల్లో అయితే లెక్క వెళ్ళలేనన్ని రకాల పగడాలు కనబడుతుంటాయి అనమాట. సో ఇది ఎప్పుడైతే మనం ధారణ చేస్తే ఏంటవుతుందంటే ఈ అగ్నితత్వం ఎంత అవసరమో అంతే ఉండి అది యోగం కింద మార్చేస్తారు వీళ్ళని. చిన్న ఉదాహరణ చెప్తాను. వేడి మనకు అవసరం, గ్యాస్ పొయ్య అన్నం వండడానికి కింద మంట పెడతాము, ఎంత వండాలో ఎంత వేడి పెట్టో అంత పెడతాం. అంతకంటే ఎక్కువ అయితే ఏమవుతుంది, అది మాడిపోతుంది, మనకు ఆహారం అనేది దొరకదు. కరెక్ట్గా పెడితే ఏమవుతుంది, ఆహారం తయారవుతుంది, అది మనం తింటాం, మన యోగంలో ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. అంటే ఈ అగ్నిని మనం ఎలా వాడాలి అన్నదానికి కుజుడిని ఎలా వాడాలి, కుజుడి నక్షత్రం పుట్టిన వాడి యొక్క వేడిని ఎలా కంట్రోల్ చేయాలి, చేసి అది సొసైటీకి ఉపయోగపడేట్టుగా, మనుషులకు ఉపయోగపడేట్టుగా, విశ్వానికి ఉపయోగపడేట అలా ఎలా మార్చాలనే దానికి ఖచ్చితంగా వీళ్ళు పగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉపయోగ చేస్తుంది. సో ఇది ఎన్ని క్యారెక్టర్ పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం పెట్టుకుంటే డెఫినెట్గా సక్సెస్ అని కనబడే అవకాశం. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి ఎలాంటి రంగంలో కలిసి వస్తుంది అంటే మెయిన్గా ఈ రంగంలో కొంచెం అగ్నితత్వం కాబట్టి ఒక ఆట పాట ఫుట్బాల్, మగపిల్లలు అయితే ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్స్ అంటే కాళ్ళతో అంటే ఒక ఫోర్స్గా ఆడే ఆటలు ఏవైతే ఉన్నాయో ఆటల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిలిటరీ, ఒక గన్ పేల్చే మిలిటరీ ఆఫీసర్స్గా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో కొంత సక్సెస్గా ఉంటుంది. అలాగే పోలీస్ ఆఫీసర్స్, అలాగే రాజకీయ రంగంలో కూడా యుద్ధంలాగే చేయాలి. రాజులే కదండి రాజకీయ రంగం అంటే, పూర్తి రాజులతో సమానం. పూర్వ రాజులు ఉండేవారు, ఇప్పుడు నాయకులు ఇలాగ ఉన్నారు. సో అందులో కూడా ఒక ఉన్నత శిఖరం చేరాలనుకున్న దానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు వీళ్ళు. అలాగే ఈ గవర్నమెంట్ ఉద్యోగము, సెమీ గవర్నమెంట్ ఉద్యోగము, గవర్నమెంట్ యొక్క ఉద్యోగానికి సంబంధించిన యాన్సరీస్ వర్క్స్ చేయడము, ఇవన్నిట్లో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు.
మంచి కీ రోల్ ప్లే చేస్తారు. ప్రస్తుతం పొలిటీషియన్ ఉన్నాడు, వాడి దగ్గర మనకు ఉండే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ అంతా ఈ కుజబలంతో ఉన్నవాళ్ళే. ఒక బోర్డర్ మనకు సెక్యూరిటీ ఉంటుంది కదా, బిఆర్ఎఫ్ అని వాడు మన దేశాన్ని రక్షించేవాళ్ళు ఉంటారు కదా, మిలిటరీ వాళ్ళు. వీళ్ళకి ఏదో రకంగా చూస్తే మనకు ఆ కుజుడు యొక్క బలం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఉంటేనే వాడు ఆ యుద్ధం చేయగలుగుతారు, ధైర్యం వస్తుంది యుద్ధం చేయాలి. చేసినా చెప్పిన ఆ యుద్ధానికి కారకత్వం, ఆ ధైర్యానికి కారకత్వం కుజుడు అనమాట. మెయిన్గా రాజకీయ రంగంలో ఉండాలంటే కుజుడు యొక్క కుజబలం ఉండాలంటాం. నేను చాలాసార్లు చెప్పాను ఇది. సో మోస్ట్లీ ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళు ఈ కుజబలంతో ఉండి మిగిలిన దశలు అనుకూలిస్తే మాత్రం టాప్ మోస్ట్ పొలిటీషియన్స్ కింద మారిపోతారు వీళ్ళు. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారండి? వీళ్ళు అలాగా అగ్నితత్వం కలవ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళలాగా కొంచెం వేడి, కోపం, ఆవేశం అది ఉండదు. వీళ్ళకి ఏంటంటే సమతుల్యంగా చంద్ర నక్షత్రం ఉన్న వాళ్ళని గురు నక్షత్రం వాళ్ళకి ఇచ్చి వివాహం చేయడానికి ప్రయత్నం చేస్తాం వివాహ బంధంలోనే. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఈ వేడిని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. వీళ్ళలో ఉన్న అగ్నితత్వాన్ని కంట్రోల్ చేయాలి. ఎంత కావాలో అంతే అగ్ని వాడాలి. సో ఏం చేస్తారంటే ఈ చంద్ర నక్షత్రం ఉన్నవాళ్ళు గురు నక్షత్రం ఉంటే చంద్రుడితో కలిస్తే చంద్రమంగళ యోగం అయిపోతుంది. ఈ కుజుడు గురుడితో కలిస్తే గురుమంగళ యోగం అయిపోతుంది. సో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళని మనం ఏం చేస్తామంటే సమతుల్యంగా వీళ్ళు సెట్ చేయడం ప్రయత్నం చేస్తాం. అలా చేసినా వీళ్ళు వేడి వాడి ఉంటూనే ఉంటుంది. బట్ ఎంత అవసరం అంత కంట్రోల్ చేయగలుగుతారు వాడు. సో మనం చూస్తాం వీడు చాలా కోపంగా ఉన్నాడా అంటే పెళ్లి చేస్తే వీడు అన్ని కంట్రోల్లోకి వస్తాడే అని చెప్పి అంటుంటారు. అంటే ఎలా కంట్రోల్లోకి వస్తాడు అంటే ఈ వేడిని కంట్రోల్ చేసేది చంద్రుడు కాబట్టి ఆ నక్షత్రం చూసేస్తే అవుతుంది. అంటే వివాహ వ్యవస్థలో కూడా వీళ్ళు చాలా దుడుకుగా ఉంటారు, సక్సెస్ఫుల్ ఉంటుంది. తర్వాత వివాహ వ్యవస్థలో కూడా ఒక ట్రాన్స్పరెంట్గా వీళ్ళ తప్పైనా సరే చెప్పి నిలబడడానికి ప్రయత్నం చేస్తారు, తప్పించుకోరు. వీళ్ళు మంచి ధైర్యం ఉన్న వ్యక్తులు కాబట్టి. అలానే వీళ్ళకి ఎలాంటి రత్నం అంటే సెట్ అవుతుందండి వీళ్ళు పెట్టుకోవడానికి? పగడం అన్నది సర్వసాధారణం అంటామండి. కానీ లాజికల్గా చూస్తే వీళ్ళు ఒక్కొక్కసారి ముత్యం కూడా పెట్టుకోవచ్చు, ఒకసారి కనకపుష్పరాగం కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వీళ్ళు ఉన్న వేడిని కంట్రోల్ చేసేది ఏంటంటే ముత్యము లేదా పగడం అన్నమాట. ఈ రెండు ముత్యం లేదా కనకపుష్పరాగం అన్నమాట. గురుబలం లేదా చంద్రబలంతో వీళ్ళు కంట్రోల్ అవుతాయి. ఒక వ్యక్తి యొక్క వేడి ఒకవేళ వాడు ఏదైనా రాంగ్ వేలో వెళ్ళిపోతున్నాడు, లేకపోతే వీడి యొక్క ఆవేశపూరిత నిర్ణయాలకు ఇంత నష్టం జరుగుతోంది అనుకున్నప్పుడు ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి ఏం చేస్తామంటే మేము ముత్యం పెట్టడం కానీ కనకపుష్పరాగం పెట్టడం చేస్తాం. లేదంతా బాగుంది, వ్యాపారం అంతా బాగా చేసుకుంటున్నాడు, మ్యారేజ్ జరగట్లేదు అంటే డిపెండ్స్ అపాన్ ది ఇష్యూ మాట. ఆ ఇష్యూని బట్టి పగడం పెడతాం. చాలామంది ఆడపిల్లలు ఉన్నారు ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళు కొన్ని విషయాలు ధైర్యం సరిపోదు. ధైర్యంగా కనబడతారు కానీ ధైర్యం సరిపోదు. పెళ్లి చేయగానే వాళ్ళు అత్తవారింటికి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. ఇంట్లో మనం అంతా ధైర్యం మన అటువంటిప్పుడు ఏంటంటే వీళ్ళకి పగడం పెడతామన్నమాట. ఇప్పుడే కాదు, పూర్వాశ్రమంలో మనం చూస్తాం. మా వయసు మాకు ముందు మాకన్నా పెద్దవాళ్ళందరూ కూడా ఆడపిల్లలు పెళ్లి చేసేటప్పుడు ఎడం చేతికి పగడం పెట్టి పంపించడం చూస్తుంటాం అన్నమాట. కానివ్వంటే వాళ్ళకు లేని ధైర్యాన్ని వాళ్ళకి క్రియేట్ చేయడం కోసం. సో అలా ఆడపిల్లకి అది ఉపయోగపడుతుంది చెప్తాం. అంటే ఏ రోజు ధరించాలండి ఇది మంగళవారం నాడు ఉదయం 6 నుండి 7 లోపల పెట్టచ్చండి. అలాగే శుక్రవారం నాడు కూడా పెట్టుకోవచ్చు, మార్నింగ్ 6 to 7 మధ్యలోనే అలా పెట్టుకోవడం బాగుంటుంది. దీనివల్ల సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుసంధానం చేసుకుంటూ ఆ స్వామివారి యొక్క మంత్రాన్ని చేయడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం చేసుకోవడం, ఇవి కూడా అది కుజుడికి సంబంధించింది కాబట్టి ఆ విధంగా చేసుకుని పెట్టుకుంటే ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శుభం బియాదు. చూసారు కదండి, మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం ధరించాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీరు గురువుగారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.